హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ప్రియానాస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ కంప్లీట్గా మా హస్బెండ్కి డెడికేట్ చేస్తున్నాను. బికాస్ మా యానివర్సరీ స్పెషల్గా నేను మా హస్బెండ్కి బైక్ గిఫ్ట్ చేశాను అనమాట. యూజువల్గా నేనే పర్చేస్ చేసేసి సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాను. బట్ వాళ్ళే డ్రైవ్ చేసేది ఫర్ లాంగ్ వాళ్ళ దగ్గరే ఉండాలి కాబట్టి తనకు నచ్చింది తీసుకుంటే ఇంకా కంఫర్ట్ జోన్లో ఉంటుందని చెప్పేసి తన్నే ఇంకా తీసుకొని వెళ్ళాను బయటికి సర్ప్రైజ్ అని చెప్పేసి. ఒక షోరూమ్కి వెళ్ళాము, మాకు అక్కడ అంత డిజైన్స్ నచ్చలేదు. సో ఇంకొక షోరూమ్కి వచ్చేసామన్నమాట. ఫస్ట్ హీరో షోరూమ్కి వెళ్ళాము, తర్వాత ఇంకో హీరో షోరూమ్కి వచ్చాం. బికాజ్ ఇక్కడ ఎక్కువ మోడల్స్ ఉంటాయి అని వాళ్ళు చెప్పారు. మోడల్స్ అయితే ఎక్కువే ఉన్నాయి, చూడటానికి కూడా చాలా బాగున్నాయి. కానీ మాకు అక్కడ ఆ ప్రాసెస్ కానీ ఆ ఈఎంఐస్ కోసం, ఆ మనీ కోసం, కాస్ట్ కోసం చెప్పేవాళ్ళు ఎవరు కూడా మాకు ప్రాపర్గా అక్కడ కనిపించలేదు. చాలాసేపు వెయిట్ చేయమన్నారు. మేము ఒక 20 మినిట్స్ వరకు ఉన్నాం, కానీ ఇంకా చెప్పేవాళ్ళు మాకు ఎవరు ఇంకా అక్కడ ఉండకపోవడంతో ఆ షాప్ నుంచి కూడా ఇంకా బయటకు వచ్చేసాము. బట్ బైక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఫైనలీ థర్డ్ షాప్ అయిన సుజుకి షోరూమ్కి వచ్చామన్నమాట. ఇక్కడ మాకు బైక్స్ కొంచెం మోడల్గా అనిపించాయి. ఇంకా అక్కడ ఉన్న షోరూమ్ పర్సన్తో అసలు ఎంత కాస్ట్ అవుతుంది, ఈఎంఐ అయితే ఎంత అవుతుంది, డౌన్ పేమెంట్ అయితే ఎంత అవుతుందని చెప్పేసి కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ మేము చెక్అవుట్ చేసేసుకున్నాము ముందు రోజే వెళ్ళి. ఇది ఆ నెక్స్ట్ డే వన్స్ మేమంతా ఓకే సో అండ్ సో బండి అని మేము ఫిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పిల్లల్ని తీసుకొని వచ్చాము. యాక్చువల్గా మేము సెలెక్ట్ చేసిన బండి నేమ్ వచ్చేసి సుజుకి ఎవెనిస్. అందులో నాకు గ్రీన్ కలర్ నచ్చింది, బట్ పిల్లలకేమో బ్లాక్ కలర్ బాగుంది అన్నారు. ఇందులో గ్రీన్, వైట్, ఆరెంజ్, బ్లూ, రెడ్ అలానే బ్లాక్, సో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. నేను ఇందులో గ్రీన్ సెలెక్ట్ చేశాను, నాకు అది నచ్చింది బాగా. చూడటానికి స్పోర్ట్స్ బైక్ లాగా కొంచెం డిఫరెంట్ కలర్తో ఉంది, ఇంగ్లీష్ కలర్లా అని. బట్ పిల్లలు మాత్రం అన్నారు, అమ్మ అవేం కలర్స్ కన్నా కూడా బ్లాక్ అయితేనే బాగుంటుంది లైఫ్ లాంగ్ ఉండడానికి అన్నట్టు వాళ్ళు నాకు చెప్తున్నారనమాట. ఇంకా మేము ఫైనల్గా ఓకే పిల్లలకే ఓటేసేసాము, వాళ్ళని తీసుకొని వచ్చాం కదా వాళ్ళ చాయిస్కి వదిలేద్దాం అన్నట్టు. ఇక్కడ మా వారికి బండిని అప్పు చెప్పేస్తున్నారు. హెల్మెట్, బండి బాడీ పార్ట్స్, వాటికి సంబంధించిన బుక్స్, పొల్యూషన్, లైసెన్స్ చాలా చాలా ఉంటాయి కదా. సో వాటిలో కొన్ని బుక్స్ అయితే అప్పుడు మాకు సబ్మిట్ చేసేసారు, ఇంకొన్ని వాటికి నెక్స్ట్ డే రమ్మన్నారు. నేను అక్కడ చెక్ చేస్తున్నాను అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదని చెప్పేసి. ఫైనలీ మేము తీసుకున్న సుజుకి ఎవెనిస్ బండి వచ్చేసింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్నే స్టార్ట్ చేయమన్నారు, నాతోనే డ్రైవ్ చేయమన్నారు. నేను తీసాను, కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వద్దొద్దు నేను దించను, కొత్త బైక్ కదా, ఎంత నాకు బండి అలవాటు ఉన్నా నేను దించను అని చెప్పేసి తిరిగి మళ్ళీ మా వారికే ఇచ్చేసాను. ఆయన ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా దించారు కిందకి. మా పాపను తీసుకుని వచ్చాం కదా, సో మా ఇంటి లక్ష్మీదేవి అన్నట్టు ఫస్ట్ ఏ కొత్త వస్తువునైనా మా పాప చేతనే ఓపెన్ చేయిస్తాము. సో అలా తను మా కొత్త బండిని స్టార్ట్ చేసేసింది. ఇక అక్కడి నుండి నేనే టెంపుల్ వరకు బండి డ్రైవ్ చేసుకుంటూ తీసుకొని వచ్చేసాను. బికాజ్ మా హస్బెండ్ నేమ్ మీద తీసుకున్నాను కాబట్టి సెంటిమెంట్గా పూజ అయిన తర్వాత తను స్టార్ట్ చేస్తా అన్నారు. అందుకనే ఇక్కడ మేము టెంపుల్కి తీసుకొని వచ్చాము. విజయవాడ మాచవరం టౌన్లో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్. ఏ కొత్త బండి కొన్నా కూడా ఎవరైనా కూడా ఇక్కడికే వచ్చి పూజ చేయిస్తారనమాట. అందుకనే మేము కూడా ఇక్కడికి వచ్చి పంతులు గారి చేత మంచిగా పూజ చేయించేసుకున్నాము. మీరు అబ్జర్వ్ చేస్తే మా జున్నుబాబు మాతోనే ఉన్నాడు, అక్కడ షోరూమ్ నుంచే ఉన్నాడు, బట్ ఇక్కడ వాడు మీకు ఎక్కువగా కనిపిస్తాడు. చూసారా, అల్లరి చేసేస్తున్నాడు అనమాట. వాడిని పట్టుకోవడానికే నేను ఉండిపోయాను. ఇంకా పూజ అంతా చేసేసిన తర్వాత పంతులు గారు ఇచ్చిన తాయెత్తులు అవన్నీ కూడా బండికి మంచిగా కట్టేశాము. మా హస్బెండ్ అంత ఎక్స్ప్రెసివ్ కాదనమాట, ఏదొచ్చినా కూడా చాలా సైలెంట్గా స్టేబుల్గా ఉంటారనమాట. అందుకనే తన ఫేస్లో మీకు అన్ని హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ కనిపించవు, బట్ హీ సో హ్యాపీ. నేను తనకి ఇలా గిఫ్ట్ చేసినందుకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, కానీ హీఈస్ రియల్లీ వెరీ హ్యాపీ. ఇంకా బండి స్టార్ట్ చేయడానికి బండి టైర్స్కి ముందుకి వెనక్కి కూడా నిమ్మకాయలు పెట్టేసి అప్పుడు ఇంకా దేవుడిని దండం పెట్టేసుకొని మా వారు బండిని స్టార్ట్ చేసేసారు. హే, అడ్వాన్స్ హ్యాపీ యానివర్సరీ. ఇంకా టెంపుల్ నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఆ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ వ్లాగ్ నేను మళ్ళీ కొత్తగా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అంతే వీడియో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రియానాస్ వ్లాగ్స్. బాయ్ బాయ్.